సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. అందరికీ వందనాలు. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు బహుతేటగా మాట్లాడుతున్న వేళ మనకు సంతోషం, సమాధానం ఎక్కడ లభ్యమవుతుంది? దీనికి కొన్ని వాక్యాలు నేను చెప్పాలని కోరుకుంటున్నాను. కీర్తనాకారుడు రాసిన 4వ కీర్తనలోనికి వెళదాం. ఈ 7వ వాక్యాన్ని జాగ్రత్తగా చదువుతాం. వారి ధాన్య ద్రాక్షారసములు. ఆ కీర్తనాకారుడు చాలా తేటగా చెబుతున్నాడు. తనకు జరిగిన సంగతి చెబుతున్నాడు. ఏమంటున్నాడు? వారి ధాన్య ద్రాక్షారసం విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషం నీవు నా హృదయములో పుట్టించి ఉన్నావు. కొంతమందికి ధాన్యం వస్తే సంతోషం, ద్రాక్షారసం వస్తే సంతోషం, ఓ నివాసం కట్టుకుంటే సంతోషం, వ్యాపారం వర్ధిల్లితే సంతోషం. కానీ ఇక్కడ ఇతడు అంటున్న మాట ఏమిటంటే, ధాన్య ద్రాక్షారములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషాన్ని నా హృదయంలో నీవు పుట్టించావు అని పుట్టించిన వాని గురించి ఇతగాడు చెబుతా ఉన్నాడు. అతడు ఎవరయ్యా అంటే దేవుని ద్వారా ఆనందాన్ని పొందినవాడు. అతడు ఎవరంటే దేవుని చేత సంతోషాన్ని అనుభవిస్తా ఉన్నవాడు. అతడు అంటున్న మాట ఏమిటంటే, నా హృదయంలో నువ్వు పుట్టించావయ్యా అంటే పుట్టించిన ఒక వ్యక్తి ఉన్నాడు. అతని గురించి చెప్తుంటాడు కదా, ఈ ద్రాక్షరసం సంతోషం కంటే, చదువుల సంతోషం కంటే, బండి, ఇల్లు, ఆస్తి, ఈ లోకంలో అన్నిటికంటే అధికమైన సంతోషం నీ వల్లనే నాకు కలుగుతుంది అని చెప్పడం ఇందులోని విశేషం. మరి అలాంటప్పుడు అట్టి ఆనందాన్ని కలుగజేసే వ్యక్తి ఉన్నాడు అని, ఆయన ఆ పని చేస్తున్నాడని చెబుతున్నాడుగా. మరి ఈ రోజున కుమిలిపోతున్న నీవైనా, ఒంటరిగా మిగిలిపోతున్నా, ఆనందానికి కరువైపోయినా, సంతోషానికి దూరం అయిపోయినా, నీ సమస్యల వలలో చిక్కుబడిపోయినా, ఊపిరాడన పరిస్థితిలో ఉండిపోయినా, నడవడానికి ఓపిక లేకపోయినా, సమాజంలో తలెత్తుకోలేకపోయినా, నాది ఒక బ్రతికేనా అంటూ నిన్ను నీవే తక్కువ అంచనా వేసుకుంటూ కించపరుచుకుంటున్నా, ప్రభువు నిన్ను చూచి మాట్లాడుతున్నాడు. ఈ యొక్క అనుభవాల్లో ఉన్న వారితో ఆయన అంటున్నాడు, అతగాడికి కలుగజేసిన అదే సంతోషం, అధికమైన సంతోషం, తరగని సంతోషం, తరతరాలకి నిలిచి ఉండే సంతోషం అతని హృదయంలో పుట్టించిన దేవుడే మీ హృదయంలో పుట్టించబోతున్నాడు. ఆశ్చర్యంగా ఉంది కదా. మరి ఆ సంతోషం మనకి ఎలా లభ్యమవుతుంది? అతగాడు ఎలా పొందాడట? అతను ఏం చేశాడో మనం జాగ్రత్తగా వింటే మన జీవితంలో కూడా అదే అనుభవాన్ని అనుభవించగలం. మరి ఆయన నీ హృదయంలో కూడా ఈ సంతోషం పుట్టిస్తే బాగుంటుందిగా. మరి ఎలా జరుగుతుంది? కొన్ని మాటలు చెబుతాను. అక్కడ రాసిన చక్కని మాట 4వ వాక్యాన్ని ప్రారంభిద్దాం. భయము నుండి పాపము చేయకుడి. ఈ కీర్తనాకారుడు చక్కని మాటలు రాస్తూ అంటాడు కదా, మీరు భయము నొంది పాపం చేయబాకండి.
అంటే దాని అర్థం ఏమిటి? ఎవరు పాపం చేసినా, ఎవరు పాపంలో ఎడవబడుతున్నా, ఎవరు పాపాన్ని వదలలేక ఉన్నా వాళ్ళ జీవితంలో పాపం వలన సంతోషం కలుగుతుంది. అల్పకాల పాప భోగం, నిత్యత్వంలోనూ స్థిరత్వంలో ఉండే సంతోషం అది కాదు. మరి ఈ రోజున పాపం ఎక్కడ ఉంటే అక్కడ సంతోషం ఉండదు. మనం ఒక తప్పు చేసామనుకోండి, ఆ తప్పు మన పొరపాటుని తెలిసి జరిగినాక అది మన గుండెల్లో ఉన్నప్పుడు అందరిలాగా సంతోషంగా గంతులు వేద్దామంటే మన వల్ల కాదు. అసలు కారణం ఏమిటో తెలుసా? నేను చేసిన తప్పు ఎప్పుడు బయటపడిపోతుందో అంటే భయం వెంటాడుతుందిగా. ఆ తర్వాత అతని జీవితంలో సంతోషం కరువవుతుంది. పాపం మనిషిని బెదిరిస్తుంది, పాపం మనిషిని లొంగదీస్తుంది, పాపం దోషి అని నిలబెడుతుంది, పాపం నీకు శిక్ష ఉందనిపిస్తుంది. ఆ పాపంలో పాయసం లాంటి తేనెలాగా ఉండే మాధుర్యాన్ని చూపినా చివరికి అది మింగుడు పడని విషంలాగా మిగిలిపోతుంది. అందుకే మన పెద్దలందరూ చెప్పారు కదా, మీ ప్రవర్తన జాగ్రత్తగా ఉంచుకోనండి. పాపం ఎక్కడ ఉంటే నిప్పు అక్కడ ఉన్నట్టే. ఆ నిప్పున్న చోట మంట ఉంటుంది, తగలబట్టడం మొదలవుతుంది. ఎందుకో పరిశుద్ధాత్మదేవుడు బహుతేటగా మాట్లాడుతున్న ఈ శుభవేళ ఈ మాటలు వింటున్న సహోదరులారా, నువ్వు ఎప్పుడైతే పాపానికి దూరంగాను పాపానికి సంబంధం లేకుండా జీవిస్తావో నీ జీవితంలో నిబ్బరం, ఆనందం, సంతోషం మొదలవుతుంది. ఇంకొక మాట చెబుతాను, మనిషి సహజంగానే పాపి. ఆ పాపం వల్ల జీతం మరణం. అందుకని సంతోషం కొరకు అక్రమంగా నడిచిన, సంతోషాన్ని అనుభవించాలని అక్ర సంబంధం పెట్టుకున్న, సంతోషం కొరకు అడ్డదారిలో సంపాదించిన అది సంతోషంగా ఉన్నట్టుంటుంది. కానీ తన గుండెల్లో కలవరం కలుగు చేస్తుంది. నేను ఇంత మోసం చేసి సంపాదించాను కదా, నేను నా పిల్లలు సంతోషంగా ఉంటున్నాను, రేపటి రోజు ఎలా ఉంటుందో. అంటే అర్థం ఏంటంటే ఈ మోసం, ఈ తప్పు, ఈ శిక్ష ఏదో రోజున నా పిల్లల మీద దిగి వస్తే, నా కుటుంబం మీద పడితే, అనుకోకుండా ఒక ప్రమాదం సంభవించిన, అనుకోకుండా ఒక రోగం సంక్రమించిన, అనుకోకుండా పెద్ద నష్టం కలగ్గానే అతని హృదయం వికలమైపోతుంది. ఎందుకని? నేను తప్పు చేశాను, పొరపాటు చేసి పాపం చేశాను, దాని ఫలితం బైబిల్లో భక్తుల్లో చేసిన చరిత్రలో వింటున్నాగా, వాళ్ళు చేసిన పాపాలకి పిల్లలు చనిపోయినట్టుగా చూస్తుంటాం. అందుకని ఇతడు అంటాడు, నిజమైన సంతోషం నా దేవుడు నీ గుండెల్లో పుట్టించాలి అన్నా, నీ కుటుంబం అంతా సంతోషంగా ఉండాలి అనుకుంటే నీకు కీడు చేసే ఆ పాపానికి నువ్వు దూరంగా ఉండాలి. అందుకని యేసుక్రీస్తు రక్తం శిలువలో కార్చబడింది. ఈ రోజున నీవు ఆయన వైపు తిరిగి నీ పాపాలు ఒప్పుకుని ఆ రక్తంలో కడగబడితే నీవు పాపా నుంచి విడుదల పొందుతావు, శిక్ష నుంచి బయటపడతావు. పాపంలో ఉన్న వారికి శిక్ష ఉంది, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. మరి ఈ రోజున అప్పు తీరితే సంతోషమేగా. మనం చేసిన దానికి శిక్ష రాక మునిపే మనం క్షమాపణ కోరుకుని సరిచేసుకుంటే ఆ శిక్ష నుంచి మనం తప్పించబడితే సంతోషమేగా. ఇతగాడంటాడు, అదిగో భయము నుండి పాపం చేయబాకండి. ఎప్పుడైతే పాపానికి మీరు విడాకులిచ్చి దూరంగా ఉంటారో మీ గుండెల్లో సంతోషం స్థిరంగా ఉంటుంది. ఆ సంతోషం ఎంత అంటే అధికమవుతూనే ఉంటుంది. అధికమైన సంతోషం చేత నిబ్బరంగా ఉంటారు, నిశ్చయంగా ఉంటారు. నా యందు దోషములన్నీ సరిచేయబడ్డాయి, నా పిల్లలు నేను క్షేమంగా ఉంటాం అని ఒక సంతోషం, ధైర్యం, నిరీక్షణ కలగబోతుంది. రెండో మాట చెబుతాను, ఆ తర్వాత లైన్ చదవండి. మీరు పడకల మీద ఉండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని, ఏమంటాడు? మీ పడకల మీద మీరున్నప్పుడు మీ హృదయములో ధ్యానం మొదలవ్వాలి. అంటే పడకల మీద ఉండగా జరిగేది ఏమిటంటే, మీకా గ్రంథం, ఆమోసు గ్రంథం చదివితే దుష్టాలోచనలతో పడకల మీద పడుకుని లేస్తారట. లేచేటప్పటికే దుష్టాలోచన చేత నింపబడతారట. అంటే నీ పడక మీద మోసపు ఆలోచనలు ఇవన్నీ చోటు చేసుకుని నువ్వు లేచాక అది నీకు రాసబాట అవుతుంది. అది తర్వాత నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. అందుకని నీ హృదయంలో అధికమైన సంతోషం దేవుడు పుట్టించి నిబ్బరం, సంతోషం, నెమ్మది, క్షేమం అనుభవించాలి అనుకుంటే నీవు దేవుని వాక్యాన్ని చదివే వ్యక్తివై ఉండాలి.
దేవుని వాక్యాన్ని ధ్యానించే వ్యక్తివై ఉండాలి. దేవుని వాక్యంలో నీతి ఉంది, దేవుని వాక్యంలో సత్యం ఉంది, దేవుని వాక్యంలో కృప ఉంది, దేవుని వాక్యంలో వెలుగు ఉంది. ఆ వాక్యాన్ని చదివినప్పుడల్లా నీ మనోనేత్రం తెరవబడుతుంది, మనసు వికసిస్తుంది, ఓ రకంగా సంబరమైన అనుభవాలతో నీవు సాగుతూ ఉంటావు. ఒకవేళ దుష్టక్రియలతో నీవు పడకల మీద నుంచి లేస్తే అదే ఆలోచన నిన్ను సర్వనాశనం చేస్తుందిగా. లోపల ఆలోచనలు పరంపర పెరిగిపోతున్నాయి. అందుకు నీకు సంతోషం లేకుండా నీవు చేసిన చెడ్డ ఆలోచనల వలన నీవు జీవితాన్ని నష్టపరుచుకుంటున్నావు. ఎందుకో ప్రభు బహుతేటగా నిన్ను చూసి అంటున్నాడు, సహోదరి సహోదరులారా, ఒక సేవకుడిగా బ్రతిమలాడుతుండగా దేవుని వాక్య ధ్యానం ఎంత మంచిది. ఓసారి కీర్తనాకారుడు చక్కగా రాశాడు. ఏమన్నాడో తెలుసా? దుష్టుల ఆలోచన చొప్ప నడవక, పాపుల మార్గాన నిలవక అంటూ మొదలుపెట్టి అవన్నీ విడిచిపెట్టి దేవుని ధర్మశాస్త్రము దివారాత్రము ధ్యానిస్తే, నీతియుక్తమైన సంగతులను ధ్యానిస్తే ఏం జరుగుతుందో తెలుసా? నీటి కాలువలో ఎవరైనా ఉన్న మొక్క ఎలా ఎదుగుతుందో నీ జీవితం అంత పచ్చగా మారబోతుంది. ఈ శుభవేళైనా ఈ మాటలు వింటున్న తర్వాత అయినా ఒక్క క్షణం ఆగి ఆలకించండి. అధికమైన సంతోషం నీ కలుగ చేస్తాను అంటున్నాడు. సంతోషం కలగాలి అనుకుంటే పడకల మీదే నీ పైన మార్పు రావాలి, పడకల మీదే నీ ఆలోచనలో మార్పు రావాలి. నువ్వు చేయగలిగిందల్లా ఒక్కటే, దేవుని మాటను ధ్యానించు, గైకొను, స్వీకరించు, అంగీకరించు, అలవాటు చేసుకో. నడకతో ఆ వాక్యంతో మొదలుపెట్టు. ఆయన నెమ్మదిగా నీ కుటుంబాన్ని, నిన్ను, పిల్లల జీవితాన్ని ఎండిపోయినట్టున్నా, దిగజారిపోయినట్టున్నా, ఆత్మీయత కోల్పోయినట్టున్నా, ఇంట్లో ప్రేమ కరువైపోయినా, ప్రార్థనా జీవితం చల్లబడిపోయినా, ఆ నీటి కాలంలో వారణ మొక్క ఎలా పచ్చగా ఎదుగుతూ ఫలభరితంగా మారుతుందో నీ ఎండిన జీవితాన్ని మరలా పచ్చగా ఆయన మారుస్తాడు. ఈ రోజైనా ఈ మాటలు విన్నాకైనా నీ ఆత్మీయ జీవితంలో ధ్యానించుట, వాక్యమును ధ్యానించుట అనే కార్యక్రమాన్ని చేయగలిగితే నా దేవుడు అంటాడు, నీ హృదయంలో నేను సంతోషాన్ని పుట్టిస్తాను. మరొక మాట చూద్దాం. తర్వాత ఈ వాక్యం తెలుసా? నీతియుక్తమైన బలులను అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. అర్పణ. మూడవది ఏమిటో తెలుసా? బలులు అర్పించి యెహోవాను నమ్ముకో. ఏ బలి? పశువులను తీసుకొచ్చో, గొర్రెలను తీసుకొచ్చో బలి మంటలా. నీతియుక్తమైన బలి అంటే దాని అర్థం ఏమిటంటే నువ్వు నీతి క్రియలు చేయడం మొదలుపెట్టాలి. ఒకనాడు పాపపు క్రియలు చేశాం, ఒకనాడు మన జీవితంలో దేవునికి ఇష్టం లేని కార్యాలన్నీ చేశాం. దానివలన ఆది కాండం నుంచి చదివితే ఎన్ని కుటుంబాలు పతనమవుతూ వచ్చాయి, ఎన్ని కుటుంబాలు సంతోషాన్ని కోల్పోయాయి. దేవునికి ఇష్టం లేని అర్పణ అర్పించాడు. కయ్యూను ఊళ్ళో ఉన్నాడా? కయ్యూను దేశదిమ్మరై తిరిగాడుగా. ఒక్క క్షణం ఆగి ఆలకిస్తే నీ నుండి దేవుడు వెండో బంగారమో పొలమో స్థలమో కోరుకోవటంలా నీలో నీతిని ఆయన కోరుకుంటున్నాడు. ఓ యథార్థమైన జీవితాన్ని కోరుకుంటున్నాడు. యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడి నీతియుక్తంగా నీవు నడవడం మొదలు పెడితే ఒక అద్భుతం మొదలవునగాక. ప్రభు అంటున్నాడు, ఖచ్చితంగా వారి ధాన్య ద్రాక్షర సంతోషము కంటే నీ హృదయములో తరగని అధికమైన సంతోషాన్ని నా దేవుడు పుట్టించబోతూ ఉన్నాడు. ఆ కీర్తనకారుడు అంటాడు, ఆహా, నా హృదయములో అధికమైన సంతోషాన్ని. అంటే ఇప్పుడు దిగులు లేదు, పాప భయం లేదు, నాశనపు ఆలోచనలు లేవు. ఓ పవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ తన పైనాన్ని సాగించాడుగా. ఈ మాటలు వింటున్న సహోదరులారా, చాలాసార్లు ఈ వాక్యాన్ని చదివారు, అనేక మంది దైవజనులు వివరిస్తూ వచ్చారు. ఎన్నిసార్లు మనం చదివినా అధికమైన సంతోషం మన ఇంట్లో పుట్టాలి అని కోరుకుంటుంటే అధికమైన దుఃఖం కలుగుతుందిగా, అధికమైన శాపం కలుగుతుందిగా, అధికమైన భయంకరమైన వ్యసనాల పుట్టగా మారుతున్నాంగా. ఈ రోజైనా ఈ మాటలు విన్నాకైనా భయపడి పాపం చేయబాకు, పాపానికి దూరంగా ఉండు. రెండవది వాక్యాన్ని ధ్యానించడం మొదలుపెట్టు. మూడవది దేవునితో ఆయన సన్నిధిలో సహవాసం చేస్తూ బలి అర్పించే వ్యక్తిలాగా నీతియుక్తమైన క్రియలు నీవు చేయాలి. చివరికి ఒక మాట చెప్పను, అక్కడ ఏమని రాసింది? ఆ తర్వాత ఎప్పుడైతే అలా చేశారో 6వ వాక్యంలో 2వ లైన్ చదువుదాం.
యెహోవా నీ సన్నిధి కాంతి నీ సన్నిధి కాంతి మా మీద మా మీద ప్రకాశింపచేయుము. అంతే. ఆ మాట ఎంత చక్కగా ఉంది తెలుసా. ఇది ఎప్పుడైతే ఈ 3 కార్యాలు జరిగాయో ఆయనట ఇతగాడి హృదయంలో సంతోషం కలుగ చేయటానికి తన సన్నిధి కాంతిని ఉదయింపచేశాడు. ఒక్క క్షణం ఆగి ఆలకిద్దామా. దేవుని దగ్గర నుంచి వెండో బంగారము ఫలమో తులమో ఒక వాహనమో ఇల్లు కోరుకుంటున్నాం, కానీ ఆయన సన్నిధి కాంతి మన మీద పడాలని ఎప్పుడైనా కోరుకున్నామా? దేవుని సన్నిధి కాంతి నీ మీద, నీ పిల్లల మీద, నీ కుటుంబం మీద ప్రకాశించునగాక. అది ఎప్పుడైతే నీ జీవితంలో అలా ప్రకాశమానంగా ప్రకాశిస్తుందో సన్నిధి కాంతి, అధికమైన సంతోషం నీ గుండెల్లో పుట్టబోతా ఉంది. అక్కడ రాశాడు కదా, ఆహా ధాన్యం వచ్చిన దానికంటే, ద్రాక్షరసం కలిగిన దానికంటే, ఆ సంతోషం కంటే అధికమైన సంతోషం నా గుండెల్లో నీవు కలుగ చేసావుగా. ఒక్క క్షణం ఆగి ఆలకించి అధికమైన సంతోషం నీ కలగాలి అనుకుంటే నువ్వు చేయాల్సిన పని ఒక్కటే. అదేమిటయ్యా అంటే నీ వ్యక్తిగత జీవితం మార్చుకోవడం, నీ వ్యక్తిగత జీవితంలో వాక్యంతో ముడిపడి ఉండడం, నీతియుక్తమైన ప్రవర్తన మొదలు పెట్టడం. అప్పుడు నా దేవుని కాంతి నీ మీద పడితే అధికమైన సంతోషం నీ హృదయంలో పుట్టునగాక. నీకు ఎప్పుడు అధికమైన సంతోషం కలుగుతుంది, దేవుడు ఎప్పుడు కలుగ చేస్తాడు. ఇశ్రాయేలుకి ఎక్కడ లేని బాధలు వచ్చాయి. కొరడా దెబ్బలగిన జనాంగం ఇరుగుదంగా ఐగుప్తుల బాధలన్నీ చూశారు. చివరికి మోషే వచ్చాడు. మోషే వచ్చాక ఏం జరిగిందో తెలుసా? గొర్రె పిల్ల రక్తం ద్వారా వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చారు. అమ్మయ్య, శత్రు బాధలు తప్పిపోయాయి, కొరడా దెబ్బలు తప్పిపోయాయి, మా పిల్లలు మేము సంతోషంగా బ్రతికే రోజులు వచ్చాయి అంటూ సాగి వెళ్ళారు. కొంత దూరం వెళ్ళాక సముద్రం వచ్చింది. ఆ ఎర్ర సముద్రం దాటడానికి కంగారు పడినప్పుడు దేవుడే నేను మీ పక్షాన ఉంటాను, కలవరపడవాకండి అని చెప్పి నాయకుని చేతిలో కర్రను పెట్టి దేవుడు ప్రక్కన నిలబడి నీ చెయ్యి చాపు అని చెప్పి సముద్రం మీద అధికారం ఇచ్చి నెమ్మదిగా సముద్రాన్ని పాయలు చేశారు. ఇక చూడండి, వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. మళ్ళా చెప్పను, వాళ్ళు ఎంత వేగంగా వచ్చారంటే అమ్మాయి ఆ బాధలు తీరిపోయాయి, మమ్మల్ని హింసించేవాడు దాటిపోయాం, ఆ బాధలోంచి బయటపడ్డాం, మంచి రోజులు వస్తున్నాయి అనుకుంటుండగానే మళ్ళీ పెద్ద సమస్య సముద్రం వచ్చింది. అక్కడ కూడా వాళ్ళు ఏడ్చారు. ప్రభు ఆ దారిని సరళం చేసి సముద్రంలోని దారిని కల్పించి వాళ్ళని నడిపిస్తూ ఉంటే వాళ్ళ ఆనందం ఎంత అంత అని చెప్పలేంగా. మరో విచిత్రం ఏంటి తెలుసా? అలా వెనక్కి తిరిగి చూచారండి. ఎవరి చేతులోంచి బయటపడ్డారో వాళ్ళు మరలా బయలుదేరి వచ్చారు. ఇక వాళ్ళు రథాల మీద వస్తుంటే ఇక అయిపోయింది, ఇక మనం బయటపడలేమేమో అనుకున్నారు. అతి వేగంగా వాళ్ళు వస్తూ ఉంటే కంగారు పడ్డారు, కానీ నెమ్మదిగా దేవుడు వాళ్ళు నడిపిస్తూ వాళ్ళ వచ్చే రథశీలలు ఊడిపడేట్టుగాను, తరుముకుంటా వచ్చే రథచక్రాలు ఊడేటట్టుగాను చేశాడు. చిన్నగా వాళ్ళు రేవు దాటి అవతలకు వెళ్ళారు. సముద్రం దాటాక ఇక ఆగలేకపోయారండి సంతోషాన్ని పంచుకోవడానికి. పంచుకునే ఆనందంలో ఎంత పాడబాడారో తెలుసా? ఈ వేల్పులలో ఇలాంటి వాడు లేడు, యెహోవాయే దేవుడు, దేవునికి మహిమ కలుగునగాక. ఈ ఆనందం ఎంత అంత అని చెప్పను. ఒక విచిత్రమైన అనుభవం ఏమిటో చెప్పను. ఈ విధంగా సముద్రం దాటి వస్తూ ఉంటే చుట్టూ జనం నిలబడ్డారట. వాళ్ళంతా వీళ్ళ మీద దాడి చేసిన వాళ్ళే. ఈ పక్కనేమో ఫిలిష్తీయులు, అటు పక్కనేమో సిరియనులు, ఇటేమో భయంకరమైన వేదన కలిగజేసే మిథ్యానీయులు. ఒక రకం జాతులు కాదు, అందరూ చుట్టూ ఉన్నారట. కానీ దేవుడు చక్కని మాట రాశాడు. చదవండి, నిర్గమాకాండం 15వ అధ్యాయము 16వ వాక్యాన్ని చదువుదాం. యెహోవా నీ ప్రజలు అద్దరికి చేరు వరకు, నీ ప్రజలు అద్దరికి చేరు వరకు, నీవు సంపాదించిన ఈ ప్రజలు నువ్వు నడిపిస్తున్న ఈ ప్రజలు అద్దరికి చేరు వరకు నీ బాహుబలము చేత దేవుడట తన బాహుబలాన్ని చాపి పగవారందరినీ, శత్రువులను అందరినీ కదలని రాయిగా చేశాడట. ఇంతకీ వీళ్ళ సంతోషానికి కారణం ఏమిటి? అధికమైన సంతోషం వీళ్ళ గుండెల్లో కలుగజేయడానికి కారణం ఏమిటి? లేఖనాలు విన్నారుగా, దేవుడు తన బాహువును చాపాడు, పరాక్రమం కలిగిన బాహువును చాపి ఆ తర్వాత దేవుడు వీళ్ళకి అధికమైన సంతోషం కలుగు చేయాలని ఆయనట వీళ్ళ శత్రువులు ఎదురుగా నిలబడ్డారట. వాళ్ళని చూస్తేనే వీళ్ళకి భయం. కారణం ఏంటంటే వీళ్ళు మూర్ఖులు కదా, వీళ్ళే కదా మనకు కీడు చేసింది, వీళ్ళేగా మమ్మల్ని కొరడాతో కొట్టింది,
వీళ్ళేదగా యుద్ధం చేసింది, వీళ్ళేగా మమ్మల్ని చెరిపింది అనుకున్న వాళ్ళు ఎదురుగా ఉంటే వాళ్ళ ముందు వీళ్ళు నడవడం మొదలుపెట్టారట. విచిత్రం ఏమిటో తెలుసా? వీళ్ళ పాదాలని, వీళ్ళ శీలమండలను దేవుడు బలపరిచాడు. వీళ్ళు నడుస్తుంటే సైన్యం నడుస్తున్నట్టుగా శబ్దం. ఆ లక్షలాది ప్రజలు సైన్యం నడుస్తూ ఉంటే శత్రువులంతా వరుసగా ఉన్నారా? దేవుడు ఒక అద్భుతం చేశాడండి. ఏమిటో తెలుసా? మన శత్రువులు, మన పగవారు, మనకు కీడు చేయాలనుకున్న శత్రువుని దేవుడట కథలని రాయిగా చేయునుగాక. నిజంగా వాళ్ళు కథలను రాయిగా అయిపోయారనుకోండి, వాడు కదిలే మనిషిగా ఉంటే భయం, వాడు రాయి అయిపోతే, ఆ కథలని రాయిగా మారిపోతే మన ఆనందానికి అవధులు ఉంటాయా? ఈ రోజున అతడు అంటాడు కదా, ఆహా ధాన్య ద్రాక్షారసపు పండిన వచ్చిన ధాన్య ద్రాక్షారసపు సంతోషం కంటే నా గుండెల్లో ఎంత సంతోషాన్ని కలుగ చేసావయ్యా. ఏమిటయ్యా నీ సంతోషానికి కారణం? మా దేవుడు అననుకూల పరిస్థితుల మార్గం సారాళం చేసి మమ్మల్ని తరుగుతున్న వారి రథశీలలో ఓడగొట్టాడు. మమ్మల్ని నడిపించడమే కాదు, అన్నిటికంటే మేమద్దరికి చేరేంత వరకు మా కళ్ళ ముందు మమ్మల్ని గడగడలాడించిన శత్రువుని కాదలని రాయిగా మార్చాడు. చరిత్ర మారుతుంది, దేవుడు తప్పగా కార్యం చేయబోతున్నాడు. నా దేవుడిని పక్షాన ఓ నూతనమైన కార్యం చేయడానికి ఇష్టపడిన దేవుడు, ఆయన పేరు నజరుడైన యేసు. ఈరోజు ఆయన నీకు అధికమైన సంతోషం కలుగ చేయబోతున్నాడు. దానికి ఆయన చేసిన పని ఏమిటో తెలుసా? తన బాహువుని చాపాడు. ఆమేన్. అందరికీ సేవకుడిగా నేను చెప్పగలిగిన మాట, ఇంతకాలం మన జీవితంలో ఆ బాహు ప్రత్యక్షత లేకుండా, ఆ బాహు ఘనకార్యాలు అనుభవించకుండా ఒడిదుడుకుల మధ్యలో సాగి ఉండవచ్చు. కానీ ఇప్పుడు ఆయన బాహు ఈ నెలలో నీతో నడవబోతా ఉంది. ఆ బాహు నీ పక్షాన కార్యం చేయబోతుంది. భయంకరమైన శిరోధంగా లేచిన కార్యాలని అట్లా అడుగంటి పోయేట్టుగా కథలని రాయిగా చేస్తాడు. ఇంతకీ ఎలా చేయగలిగాడు? వీళ్ళు ఒక పాట పాడారు, చదవండి. 15వ అధ్యాయంలోని 3వ వాక్యాన్ని చదువుదాం. యెహోవాయే నా బలము. అందరి మాట చెప్పండి, యెహోవాయే నా బలము, యెహోవాయే నా బలము. విన్నారా? యెహోవాయే నా బలం. అబ్బా, ఎంతకీ వీడు అధికమైన సంతోషం కలగడానికి కారణం ఏమిటంటే, వీడు మాట్లాడుతున్న మాటలను ఒక పదజాలాన్ని వాడుతూ వచ్చారు. ఏమిటా పదజాలం అంటే, యెహోవాయే నా బలం. నా బలం ఏంటి? మంత్రి వర్గమా? నా బలమేంటి? బంధు జనావాడ? నా తెలివితేటలు నాకు బలమా? కానే కాదు. యెహోవా బాహువే నా బలం, యెహోవా కృపే నాకు బలం. ఒక్క క్షణం ఆయన బలాన్ని నీవు ధరిస్తే, కీర్తనాకారుడు రాశాడుగా, నీవు నీ బలమును నాకు ధరింపచేసి ఉన్నావు. బా, ఎంత చక్కని మాటలండి. తర్వాత లేని కూడా చదవండి. యెహోవా నా బలము, నా గానము, నా గానము, ఆయన నాకు రక్షణయు ఆయను. వినారా? ఆయనే రక్షణట, ఆయనే గానమట, ఆయనే బలం. అంటే అర్థం ఏంటి? పాడేది ఆయన పాట ఆయన బలాన్ని గురించే. నా గానం ఆయనే, నా బలము ఆయనే, నా రక్షణకర్త ఆయనే. ఈ రోజున విశ్వాసి సహోదరులారా, జాగ్రత్తగా ఆలకించండి. ఏదో గుడికి వస్తున్నాం వెళుతున్నాం అనుకోవడం కాదు. ఒకవేళ ప్రభుని ఎరగని వ్యక్తులైనా ఈరోజు ఈ మాటలు వింటున్న తర్వాత, నా దేవుడు నీ కొరకు కూడా, నీ పిల్లల కొరకు, నీ కుటుంబం కొరకు ఆయన బాహు చాపబోతా ఉన్నాడు. ఆ బాహుని అద్దరికి నడిపించబోతా ఉంది. అద్దరికి చేరేంత వరకు నీ సమస్యలను కదలని సమస్యగా నిలబెట్టునగాక, నిన్ను మీదకు రాకుండా సముద్రాన్ని ఆపునగాక, అధికమైన సంతోషం నీ గుండెల్లో పుట్టించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. చివరికి ఒక్క మాట చెబుతాం. అధికమైన సంతోషం మన జీవితంలో ఎప్పుడు కలుగుతుంది? యేసుక్రీస్తు వారు భూలోకంలో చక్కని మాట చెప్పారు. ఏమన్నారు తెలుసా? మీరు నా మాటలు విని నా మాటల ప్రకారం మీరు నడవగలిగితే, వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టుకున్నట్టు ఉంటాడు. అన్నిటికంటే వాడు మరణమును దాటి తీర్పులోనికి రాక నిత్య జీవానికి వారసులవుతాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 24, 25 వాక్యాల్లో ఉంది. ఒక్క క్షణం ఆగి ఆలకిస్తే, మనం ఈ లోకంలో ఉన్నంత కాలం పాపం వల్ల దుఃఖం, పాపం వల్ల రోగం, ఈ లోక సహవాసం వల్ల నాశనం, ఇవన్నీ అనుభవిస్తున్నాగా. ఈ రోజైనా నీవు యేసుక్రీస్తు రక్తం దగ్గరకు రాగలిగితే, నీ కొరకు కార్చిన సిలువలో ఉన్న రక్తం దగ్గరకు వచ్చి
నీ పాపాలు ఒప్పుకుని ఆయన రక్తం ద్వారా కడగబడితే పాప పరిహారం కలుగుతుంది, మోక్ష ప్రవేశం లభ్యమవుతుంది. అన్నిటికంటే నీ శిక్ష కొట్టివేయబడుతుంది, తీర్పులోనికి రావు. మరణాన్ని దాడతావు, తీర్పును దాడతావు, మోక్షపురంలోకి వెళతావు. రక్షణ ఆనందం ఇంత అంత అని చెప్పలేం. ఆయన నీకట నీ హృదయంలో రక్షణానందాన్ని పుట్టించగలిగిన వాడు. దేవునికే మహిమ కలుగునేగాక. మరో మాట రోమాపత్రికలో వాక్యం చెబుతాను, మీరు దయచేసి ఒక్క క్షణం దాన్ని చూడండి. రోమాపత్రిక 14వ అధ్యాయము 17వ వాక్యం చదువుదాం. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. విన్నారా? నీ ఆత్మీయ జీవితంలో అధికమైన సంతోషం కలిగేది నీవు పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు. మరొక మాట చెప్పాలంటే రక్షణానందం కలుగునట్లుగా నీ పాప నుంచి విడుదల పొంది యేసు రక్తం ద్వారా కడిగినప్పుడు రక్షణ ఆనందం కలుగుతుంది నీ హృదయంలో. అన్నిటికంటే విశేషం ఏమిటంటే ఆయన అంటున్నాడు, నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తాను. యోహాను సువార్తలో ఆయన అన్నాడుగా, మీకు సంతోషం ఇస్తున్నాను, ఆ సంతోషంను ఎవ్వడూ తీసివేయలేడు. మరి ఈ మాటలు విన్నాకైనా దేవుడు ఎందుకో నీ జీవితాన్ని చూస్తున్నాడు, నీకు సంతోషాన్ని కలుగ చేయాలని, ఆ సంతోషం అధికమైన సంతోషంగా చేయాలని. ఆ కీర్తనాకారుడికి జరిగించిన కార్యమే నీకు జరుగునగాక. మరి ఈ మాటలు విన్నాకైనా ఒక క్షణం అధికమైన సంతోషం కలగాలి అనుకుంటే కీర్తనాకారుడు రాసిన కీర్తనలో ఉన్నట్టుగా పాపాన్ని విడిచిపెట్టడం, వాక్య ధ్యానములో ఉండడం, నీతియుక్తమైన జీవితం జీవించడం, ఆయన సన్నిధి కాంతి మీద పడితే ఎంత బాగుంటుంది. ఒక్క క్షణం ఆగి ఇట్టి ఆనందం కలగాలి అనుకుంటే ఆయన రక్తం ద్వారా కడగబడాలిగా, గుండెల్లో రక్షణ ఆనందం కలగాలిగా. అన్నిటికంటే పరిశుద్ధాత్మ చేత సంఘం నింపబడాలి. నీ హృదయంలో ఆయన ఆత్మ ఉండాలి. పరిశుద్ధాత్మ ఆనందం ఎవ్వరూ తీసివేయలేరు. అట్టి సంతోషాన్ని నా దేవుడు నీకు ఇవ్వబోతావన్నాడు, మీ అందరికి అనుగ్రహించబోతావన్నాడు. మూలవాక్యం ఒక్కసారి చదవనా? అందులో ఉన్న మాట ఏమిటి తెలుసా? ధాన్య ద్రాక్షారసము వచ్చిన రోజున పండిన దాని సంతోషము కంటే అధికమైన సంతోషం నీవు నా హృదయములో పుట్టించావు. ఆ పని ఈ హృదయంలో మొదలవునగాక, నీలో మొదలవునగాక, నీ ఇంట్లో మొదలవునగాక. నా హృదయములో అధికమైన ఆనందాన్ని కలుగ చేశాడు అని సాక్ష్యం చెప్పగలిగిన అనుభవం నీకు రావాలి. అట్టి అనుభవం కావాలని కోరుకుంటున్నావా? ఒక్క క్షణం మోకరించగలవా? కళ్ళు ముయ్యగలవా? మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమమయుడైన ప్రభు వందనాలయ. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. వాగ్దాన పూర్వకంగా నీవు మాట ఇచ్చావు, అధికమైన సంతోషం నీ హృదయంలో నేను పుట్టిస్తాను అని. ఆ వాగ్దానం అక్షరాల నెరవేర్చబడునుగాక. అందరూ దానికి వారసులవుదురుగాక, దాన్ని స్వతంత్రించుకొందురుగాక. ప్రత్యేక సందేశం ద్వారా నీ వినిపించిన ప్రతి మాట ప్రతి వారి గుండెలో స్థిరపరచబడునుగాక. అనుసారంగా జీవింప చేయండి. అందరికీ రక్షణ భాగ్యం కలుగు చేయండి. సౌఖ్య సంతోషాలతో వర్ధిల్లగలిగినట్లు ఇంతకాలం దుఃఖం, వేదన, కలవరంతో ఉన్న హృదయంలో సంతోషాన్ని పుట్టించి అధికమైన సంతోషం చేత నడిపించి ఆదరించుమని, అట్టి బలమైన కార్యాలు జరిగించి మీరు మహిమ పొందాలని యేసు శక్తి కలిగిన నామాన్న ప్రార్థించి విన్నవించి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మీ ప్రార్థనా వసతుల కొరకు మమ్మలను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ దేవదాస్ గారు, వస్తున్నామండి, న్యూస్వీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 08656242751, మరి ఒక నెంబర్ 9440772772.